కళాహృదయులైనటువంటి కళాభిలాషులకు, కళాకారులకు, కళా పోషకులకు రాష్ట్ర స్థాయి అవార్డులు తీసుకున్నటువంటి సోదరి కళాకారులందరికీ పేరు పేరున మీ పాదాలను ఉటంకిస్తూ మరి సుదూర ప్రాంతం నుంచి విచ్చేసి కళ కోసం వారి జీవితాలను అంకితం చేసుకున్నటువంటి మహానుభావులు, కళకే అంకితమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి వారు ఎచ్చటెచ్చట కళాకారులు ఉన్నారో 4-5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కళాకారులను, ఆర్కెస్ట్రాలను ఏ విద్యలో ఎవరు నాణ్యత ఉన్నదో వారందరినీ వెలికి తీసి రాష్ట్ర స్థాయిలో ఒక ఛానల్ ద్వారా వారి తాలూకా ప్రావీణ్యతను గుర్తింపు చేయడానికి కళాహృదయంతో సుదూర ప్రాంతం నుంచి అన్నిటికీ కష్టాలకు వచ్చినటువంటి మనందరికీ ఆదర్శవంతులు, వయస్సులో చిన్నవారైనప్పటికీ మనకి పూజనీయులు. ఎందుకంటే మనమందరం కూడా కళను అభ్యసించినటువంటి వారు. ఒక స్థాయికి మనం గుర్తింపు వచ్చామంటే కళాకారులకు ఎన్ని కష్టాలు ఉంటాయో ఆ భగవంతుడికి నాణ్యతమైనటువంటి గానాన్ని, తర్వాత నటనను, తర్వాత అభిరుచిని, అన్నింటినీ ఆహార్యాన్ని ప్రజలకు అందించి ప్రజల చేత మన్ననను పొందినటువంటి మనమందరం కూడా ఎన్ని కష్టాలకు వచ్చి ఆ నటరాజు యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ స్థాయికి వచ్చాం. చరిత్ర గొప్పది. నాటక రంగం ఇంతకుముందు మహోన్నతంగా ఉండేది. ఇప్పుడు ఆ నాటక రంగం స్థాయి తగ్గింది. ఈ తగ్గినటువంటి ఈ స్థాయి ఈ కళాకారులందరికీ కూడా వారిని సంతోషపరచాలని, వారి తాలూకా స్కిల్, నైపుణ్యాన్ని వెలికి తీయాలన్నటువంటి దృష్టితో మన అనంతపురం నుంచి గౌరవనీయులు, మన శ్రేయోభిలాషి అయినటువంటి అంజనప్ప గారికి మన అందరి తరఫున తెలియజేసుకుంటూ ఈ సభను ప్రారంభిస్తున్నాం. అదే విధిగా ఆయనతో సమానమైనటువంటి శ్రమను వచ్చి మనకు అభిరుచులన్నింటినీ అందిస్తున్నటువంటి బాలు గారికి మరి ఒకసారి బ్రహ్మశ్రీ బాలు గారికి మనందరి తరఫున వారికి కూడా నమస్కృతులు అందజేస్తున్నాం. ఇక మరి పెద్దలు మీరు రండి సార్. అది అయితే మూడవది ఏంటంటే ఎవరైనా ఆదరిస్తే ఎవరైనా పిలిపిస్తాం, కానీ ఇంతమంది తాలూకా వారి నైపుణ్యాన్ని బయటపెట్టడానికి ఏమి కావాలి? వసతి కావాలి. ఆ వసతి ఉంటే కదండి, ఇక్కడ ఈ వసతి సౌకర్యం ఉండబట్టే కదా మనం అందరం వచ్చాం. ఏమో మనకి వచ్చినటువంటి మీరు చేస్తున్నారు, మేము వస్తున్నాం, దాన్ని రికార్డ్ చేస్తున్నారు, ఛానల్కి తర్వాత మీరు బయటికి తీసుకొస్తారు. ఎంత మహత్తరమైనటువంటి కార్యక్రమాలు వయసులో చిన్నవారైనప్పటికీ విజయస్కందములపైన వేసుకొని ఆదరాజమానాలతో, చిరునవ్వుతో, శ్రమకు ఓర్చి ఈ అన్నిటినీ కూడా మనకి అన్వ చేస్తున్నటువంటి చిరంజీవులు మరి సంబంగి శ్రీనివాసరావు గారు, ఉపాధ్యాయులు, ఆయన తాలూకా అభిరుచి మీ అందరికీ తెలుసు. ఆయన దీనితో ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అందరూ వచ్చాం. అందరూ కళాకారుల యొక్క అభిప్రాయాన్ని రికార్డ్ చేశారు. ఇంత కార్యక్రమాన్ని విజయస్కందంపై వేసుకుని 3వ రోజు ఆర్థికపరమైనటువంటి శ్రమ ఉంటుంది. తర్వాత ఆదరణ, తర్వాత ఆయనకి ఇంచుమించుగా సేవ చేయడానికి ఒక 20 మంది 25 మంది రాత్రి భవన్లు పని చేస్తున్నారు. ఇందులో ఏమైనా మీకు లోటుపాట్లు ఉంటే మండించండి, దాన్ని మళ్ళీగా తీసుకెళ్ళి అందరూ మహానుభావులు మీరందరూ ఉన్నారు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చారు అయినటువంటి సంబంధి శ్రీనివాసరావు గారికి అంటే మీరు అంజనప్ప గారు మొదట ఉచితమైనటువంటి ఆసనాన్ని స్వీకరించవలసిందిగా అలాగే బాలు గారు, కన్వీనర్ గారు, గౌరవాధ్యక్షులు గారు, అదే అభ్యుదయం, అన్వేషణ, ఆదరణ, ఆ మూడింటిని ఆసరాగా మనం తీసుకోవాలి. తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ 200 అంటే 200 సంవత్సరములు ప్లస్
కళాభిషేకంతో ఈ కార్యక్రమం అది మనకి ఇది మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లెపాటల పరిచయ పరిమళ వీచిక. కళాకారులను గుర్తించి గౌరవిద్దాం, కళలకు పూర్వవైభవం తెద్దాం అన్నటువంటిది ఇది. దీని ప్రకారంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. వారికి మీరు ఉచితమైనటువంటి ఆసనాన్ని బాలు గారు కూడా ఇచ్చేసి శ్రీనివాసరావు, సమ్మంగి శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి అల్లుడు గారు. అంటే అల్లుడు గారు అంటే ఇక సభలో మీరు మరొకలా భావిస్తారేమని దేనిని ఉటంకిస్తున్నాను, హోదాను ఉటంకిస్తున్నాను. తర్వాత మీరు అందరూ కూడా పెద్దలే, ఇంకా మరి ఆ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలన్నటువంటిది మీరే చెప్పాలి, మీరే చెప్పాలి. ఎందుకంటే అందరూ మహానుభావులే, అందరూ కూడా ఇది 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 కృష్ణ తులాభారం లాగా సమానమైన అందరికీ పెద్ద అన్ని విషయాలు తెలిసిన వారు మీదే ఆస్తాను కూర్చోడానికి కాదు. శ్రీరామూర్తి మీరు ఎందుకంటే కూర్చోమంటున్న ఒక్కటి విషయం, బొబ్బిలి కళా పంచకులు చేస్తున్నారో ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తున్నారో మీరు అక్కడ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఎందరో కళాకారుల్ని, కళామనులందరినీ కూడా ఆర్టిస్టులందరూ మీకు గౌరవించారు. మీ జీవితాన్ని దానికి అంకితం చేస్తున్నారు. దైవ శ్రీరామూర్తి గారు బొబ్బిలి కళా పరిషత్ అధ్యక్షులు, నటులు, మన దాత, తర్వాత కళాకారులు, కళా పోషకులు, కళాభిలాషులు అన్నీ కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాంజలి. అయితే ఈ సభను ఎందుకు ఏర్పాటు చేశారంటే తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికిప్పుడే మీరు ఏదో చెప్పండి అందరికీ అన్నారు. తర్వాత మీరందరూ గొప్పవారు, పెద్దవారు కళలో అన్ని రంగాల్లో కూడా. అయితే ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ విషయం, మీరందరూ కూడా వారు వచ్చినటువంటి వారికి మీ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని తెలియచేస్తూ వారిని గౌరవించాలని పేరు పేరున ఒక్కొక్కరిని పిలుస్తాను. ముందుగా మేషారు అది సింహాచలం మాస్టర్ గారు పెళ్లికోట నుంచి వస్తున్నారు సార్. ఏంటంటే హృదయపూర్వకమైన మనస్సుతో మీకు ఉన్నటువంటి గౌరవభావములతో మీరు సలుపుతున్నటువంటి ఈ కార్యక్రమం ఇళ్లతో అందరూ వస్తున్నారు. వారి హృదయాలతో మీకు మాలికలు అందిస్తున్నారు. మీ ఆశీస్సులు అందజేయండి. ఇచ్చినటువంటి ఇదే నా స్వీకరణ చేసి మీరు ఆశీర్వదించండి. అదే మా ధన్యం. తర్వాత అయితే ముందుగా 1-2 నిమిషాలు ఒక్కొక్కరికి కూడా మీరందరూ సార్ మీరు ఎట్లా ఎవరు ఉండొచ్చుకండి 2 నిమిషాలు పెద్దలైనటువంటి మీరందరూ కూడా వాక్చాతుర్యమైనటువంటి వారి కారణం 2 నిమిషాల సమయం బ్యాంక్లో మీ యొక్క అభిరుచిని తెలియచేయాలి. తర్వాత మీరు ఏదైనా మనస్సుతో ఇచ్చినటువంటి ఎవరికి చేయాలనుకుంటున్నారు ఇందులో ఏమీ లేదు. విధమైనటువంటిది సత్కారం వాళ్ళకి అందజేయాలి. ముందుగా సింహాచల మేష గారు వారి తాలూకా మనసులో మాటను చెప్తారు. ఓం సభాయ నమః. ఈ సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలి ఘటిస్తున్నాను. ఇది ఒక యజ్ఞం లాంటి కార్యక్రమం. దరిద్రస్య కృతం దానం సూర్య నిందస్య పూజం అనాథ ప్రేత సంస్కారం కోటి యజ్ఞం ఫలం పడిగా అశ్వమేధం. పల్లెడిపోయినటువంటి కళలను అభివృద్ధి చేయటం, పల్లెడిపోయిన దేవాలయాలను పునరుద్ధరించటం, అనాథులైనటువంటి ప్రేత సంస్కారం చేయటం, ఇవన్నీ కోటి యజ్ఞం ఫలం పడేది లేదా అశ్వమేధం మీద ఎవరు చేయలేనటువంటి చాలా సాహసోపేతమైన కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసి మనకు వసతి, తరువాత ఆహారము, తరువాత ఈ కళల అభివృద్ధి కోసం అతి చిన్న వయసులో టీచర్గా పనిచేసినప్పటి నుండి ఇప్పటి వరకు అరివిరామ కృషి చేసినటువంటి శ్రీ సమ్మంగి శ్రీనివాసరావు గారు నాకు ఆర్ట్ మినిస్టర్గా, గురువుగా పరిచయం అయింది. ఆయన వల్ల నేను ఈ స్థితికి వచ్చాను. నేను
తర్వాత టీచర్గా కూడా అయిన వాళ్ళే ఒక అంటే ఒక రకమైనటువంటి అభివృద్ధి చెందాను. ఆ రకంగా ఆయనకి నేను నా కృతజ్ఞతాపూర్వకంగా ఏదో సన్మానం చేయాలని, అంటే సన్మానం అంటే చురుకానుక ఇవ్వాలని మీరందరూ సహకరిస్తే చేస్తానని వచ్చాను. దయచేసి అందరు కుర్చీలు ఉన్నాయి, కూర్చోమని చెప్పండి. అలా నిలబడిన మన అమలాపు కృష్ణ గారు స్వాగతాంజలి. సర్వదా మంగళప్రదం ధారిణే స్వప్నం శాంతి రక్షామయ. ఆశీర్వాదం. ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహ కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన్ శృణ్వన్నోతివిశేషసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజగణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షः పాలచంద్రో గజాననः వక్రతుండः శూర్పకర్ణः హిరణ్యస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్య న జాయతే. ఓం శతమానం భవతి శతాయు పురుష చతేంద్రియే దేవేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠితే. అగ్నిర్భవ సచిర్భవ ఆదిత్యాది తేజో భవ బ్రహ్మాయురాయుర్భవ ధాన్యం ధనం ఫలం పశుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. నిండుగా నూరేళ్ళు 5 ఆరోగ్యాలతో మీరు వర్ధిల్లి ఉన్నటువంటి కళాకారులను అందరినీ కూడా అభివృద్ధి పరచాలని, మీ జీవితాన్ని వారికి సగం అంకితం చేయాలని సభాముఖంగా హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ ఆశీర్వాదం. మొదటిసారిగా అది ఆయన గురువు గారు, గురువు శిష్యులు వీరిద్దరికి ఉన్నటువంటి అన్యాయం చాలా గొప్పది, అనుబంధం గొప్పది కనుక ఆయన చేతుల మీదుగా ఆయన సరే ఇలా చూడండి ఇప్పుడు ఒక
స్థానానికి తీసుకురావడంలో మన శ్రీనివాసరావు మాస్టర్ గారు శతసహస్ర అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మనందరికీ కూడా ఇది ఒక చక్కని సదవకాశము. అందుచేతను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆయన మనస్తత్వం చాలా మంచిది. సోమ సూర్యరావు గారి తర్వాత మళ్ళీ కళాకారులందరినీ ప్రోత్సహించి అందరినీ కళాకారులను తయారు చేయాలనే జిజ్ఞాస ఉన్నటువంటి మంచి మనిషి శ్రీనివాసరావు మాస్టర్ గారు. అయితే నేను వారి దగ్గరికి 3-4 దఫాలే రావడం జరిగింది. పెదబండపల్లి నుండి ఇక్కడికి రావాలంటే నాకు బండి తోలడం రాదు. మా ఇంట్లో బండి ఉంది, కానీ ఈ బస్సుకు వస్తే ఇక్కడ ఉన్న గంట ఆగిపోవాల్సి వస్తుంది. ఆ విధంగా వారి తాలూకా వాయిద్యాన్ని నేను అందుకోలేకపోతున్నాను. వారి దగ్గర ఇంకా నేర్చుకోవాలనే తపన నాకు ఉంది. తప్పకుండా వస్తాను. అయితే ఇలాంటి కార్యక్రమం మహాత్మా గాంధీ గారు మెచ్చుకున్న కార్యక్రమం. మహాత్మా గాంధీ గారు 3వ తరగతి చదువుతున్నప్పుడు, 8th క్లాస్ చదువుతున్నప్పుడు వాళ్ళ అమ్మగారితో వీధి నాటకంకి వెళ్ళారు. సత్యహరిచంద్ర నాటకాన్ని చూశారు. చూసిన తర్వాత సత్యం అనేది ఇంతటి గొప్పదా అని ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఉద్యమంలోకి వచ్చారు. సత్యహరిచంద్ర నాటకాన్ని గాంధీ మహాత్ముడు చూసి ఉండకపోతే మనకు స్వాతంత్రం వచ్చి ఉండేది కాదు. అందుచేతనం ఈ నాటకాన్ని బతికించి బట్ట కట్టించడానికి కృషి చేస్తున్నటువంటి పెద్దలు, పూజ్యులు, మీరు మీ రుణం మేము తీర్చుకోలేము. ఇలాంటి అవకాశం మా అందరికి ఇచ్చారు. మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళం మేము. అందుచేతనం మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. కళాభిషేకం తరఫున మరి చినరామనాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. సంతోషం సార్. థ్యాంక్ యూ. అదే ఒక చిన్న మాట, ఇందులో మన అందరికంటే పెద్దవారు అనుకోవచ్చు, వయసులో చిన్నవారైనా అందరం ఆదరిస్తున్నాం కాబట్టి పెద్దవారు. బలరాం మాస్టర్ గారు ఇప్పుడే వచ్చి మరి ప్రక్కూరు ఏదో పరిచయానికి వెళ్ళారు బరాబర్. కాబట్టి ఇది జరుగుతుందని ఆయన అనుకోలేదు. ఆయన ఉన్నప్పుడు ఇది ఆలోచన రాలేదు. అనుకోకుండా వస్తే అంజనప్ప గారు బయట పెట్టిస్తే బాగుంటుంది, అందరు కళాకారులకి ఉంటుంది అన్నటువంటిది ఆయన ఉన్నట్టుగానే మనం భావించాలి. ఆయన మరి తర్వాత సుదూర ప్రాంతం ఒకటి మీరు అందరూ కూడా గంటల తరబడి మాట్లాడగలిగినటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి వారు వక్తలు మీరందరూ కూడా. కాబట్టి దయచేసి కార్యక్రమాన్ని ఇది మనం వెంటనే ముగిస్తే అవతల రికార్డింగ్ ఉంటుంది. కాబట్టి దానికి దోహదపడండి అని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే మీరందరికీ రికార్డింగ్ ఉంది కాబట్టి ఇది తంతు వెంట తీరిపోవాలి. తర్వాత మన బొబ్బిలి కళా పరిషత్ అధ్యక్షుడు, సహృదయులు, కళాప్రియులు, కళాకారులు, కళా పోషకులు పిల్లాడి శ్రీరామూర్తి గారు హరిశ్చంద్ర పాత్రధారి ఆయన ఇచ్చేశారు. అందరి తరపున ఆయనకి స్వాగతం. ఆయన కూడా చిరు సన్మానంతో ఆయన హృదయంతో సన్మానిత చేస్తున్నారు అంజనప్ప గారికి. రైట్ ఇది ప్రముఖ కళాకారులు చాలా ఇది అది మన సూర్యనారాయణ గారు ఆయన తయారు చేసినటువంటి ఒక కళారత్నం ఆకాశానికి పోయింది. అయితే సావిత్రి గారు, బొబ్బిలి సావిత్రి గారు ఉన్న పేరు ప్రఖ్యాతిగా ఇచ్చినటువంటి నటీమణి. ఆమె తాలూకా భర్త సూర్యనారాయణ గారు కళాప్రియులు, కళాకారులు, అంటే రాష్ట్ర స్థాయి కళాకారులు. అన్ని వేషాలు ఆయన ఆల్ ఇన్ వన్, అన్ని వేషాలు ధరించి తన గాన మాధుర్య చేత నటన చేత దర్శించినటువంటి వారు. ముంజేటి కంకణానికి అర్థం ఎందుకు. అలాగే ఆయన పారితోషికంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ చిరు అంటే 500 రూపాయలు పారితోషికాన్ని 500 రూపాయలు ఆర్థిక పరిస్థితి అవసరం కాబట్టి సహకరిస్తున్నారు. అలాగే 500 రూపాయలు. బాలు గారు రసజ్ఞులైనటువంటి ప్రేక్షక మహాశైలకు, కళాకారులకి అందరికీ కూడా నా యొక్క విన్నపం. ఎందుకంటే కళాకారులకి నిత్యం ఎక్కడో దగ్గర ఏదో రకంగా అభినందన జరుగుతూనే ఉంటుంది.
ఎల్లప్పుడూ కూడా. దాంట్లో ఆ మాట సంశయం లేదు, అసలు నిర్ధారణ కూడా కంపల్సరీగా. అయితే నాకన్నా 20 సంవత్సరాలు చిన్న వ్యక్తి మన అంజనప్ప గారు. కళాకారుల్లో ఎవరికి కూడా కళాకారుని పైకి తీసుకురావాలి అనే దృక్పథం ఈనాటికి కూడా ఎవరిలో లేదు. కానీ కళాకారుడు కానప్పుడు ఒక ప్రైవేట్ ఉద్యోగం, ఒక టీచర్గా, ప్రైవేట్ ఉద్యోగ కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కళ యందు ఆయనకి ఎలా మక్కువ కలిగిందో, ఆ భగవంతుడు ఎందుకు కల్పించాడో నాకు తెలియదు. కానీ ఆయన కళాభిషేకం అన్న పేరుతో కళకు పట్టాభిషేకం, ప్రేమకు పట్టాభిషేకం అన్నట కవి. ఆ ప్రేమకు పట్టాభిషేకం ఉందో లేదో నాకు తెలియదు. కళకు పట్టాభిషేకం ఈ రోజు జరుగుతుంది ఎల్లప్పుడూ కూడా అంజనప్ప ద్వారాగా. అలాగే ఆనాడు విజయ పరంపర, శ్రీకృష్ణుడు రథం పైన ఎవరున్నారు? ఆంజనేయుడు, చండాపై కపిరాజు. ఆ కపిరాజు ఉండి ఎలాగైతే ముందుకు తీసుకెళ్ళి రథసాదిగా తీసుకెళ్లాడో, ఈ రోజు కళారంగాన్ని, కళాకారుల్ని, ప్రతి ఒక్కరిని కూడా విజయ పదం నడిపించి ఈ కళాకారుల తాలూకా విద్వత్ ఇది, ఈ కళాకారుల తాలూకా ఔన్నత్యం ఇది, ఈ కళాకారుల తాలూకా గొప్పతనం ఇది అని చెప్పి చాటి చెప్పడానికి మన ఆంజనేయుడు ఉన్నాడు. కాబట్టి అటువంటి కళాకారుల్ని మనం గౌరవించడం మన సాంప్రదాయం. మన ఏరియాలో మనం గౌరవింపడం కాదు సార్. తన ఇంట్లో తనకి ఎప్పుడూ గౌరవం ఉంటుంది. తల్లిదండ్రులకి కుమారుడి పట్ల అభిమానం ఉండదా? ఉండదా? అవి వాళ్ళని గౌరవించడం మన గొప్పతనం. కాబట్టి మీరు ఎవరు చేసినా సరే, ఏది చేసినా సరే, దయవుంచి నా కోరిక అంజనప్పని సత్కరించండి. ఆయన్ని సత్కరిస్తే నన్ను సత్కరించినట్టే. ఇందులో ఎటువంటి భేదాభిప్రాయం కానీ ఏది కూడా లేదు 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 లేదు. ఇది రాదు రాదు రాదు. నేను బ్రతికున్నంత వరకు కూడా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఇంకో మాట ఇచ్చాను, మీతో నేను మీ వెనకాతను ఉంటాను. నా నోరు గాని మోగబడిపోతే, కాళ్ళు గాని చచ్చుబడిపోతే మీతో రాను. కాబట్టి దయచేసి ఎక్కడి నుంచో వచ్చారు సుదీర్ఘ ప్రాంతంలోంచి, కాబట్టి ఆయన గౌరవించడం మన సాంప్రదాయం. కాబట్టి ఆయన్ని ప్రతి ఒక్కరు కూడా సత్కరించండి దయచేసి. పెద్దలుగా మీరు ఈ ఉత్తరాంధ్రకు పరిచయం చేసినటువంటి ప్రముఖుల్లో మనస్సులో పెద్దవాళ్ళు. కూర్చోండి సార్, మీకు అందాల్సినటువంటి మన మనిషి మన దగ్గర ఉన్నారు. ఆయన ద్వారా మా బ్రదర్ వద్దు కాదు, మా బ్రదర్ ఇప్పుడు ఎవరు సత్కారం చేద్దాం అనుకున్నా సరే దయచేసి అంజనప్ప గారికి సత్కారం చేయాలి. మీరు కూడా అందరం చేసినట్టే ఇందులో మీరు కూడా గౌరవశ్రీ అంజనప్ప గారికి కళాభిషేకం అధ్యక్షులకి బొబ్బిలి యూనిట్ వారు సహృదయంతో సత్కరిస్తున్నారు. దృశ్యాలుతో ముందుగా సత్కరిస్తున్నటువంటి వారు ఇలాంటి శ్రీరామూర్తి గారు, కళా అధ్యక్షులు, బొబ్బిలి కళా పరిషత్ అధ్యక్షులు, నటులు, తర్వాత అదే విధంగా రాష్ట్ర స్థాయి అవార్డ్స్ తీసుకున్నటువంటి సోదరులు, సప్పా వారి సోదరులు అంటే సప్పా బ్రదర్స్. సప్పా బ్రదర్స్ అంటే కళారంగంలో తెలియనటువంటి వారు లేరు. వాళ్ళందరికీ పంచిపెట్టారు వాళ్ళ గానాన్ని, వాళ్ళ నటనని. వాళ్ళ చిరంజీవులు అఖండమైన కీర్తిని ఆర్జించారు. కాబట్టి అటువంటి కీర్తివంతులైనటువంటి సోదరులు ఇద్దరు కూడా అప్పారావు గారు, కృష్ణ గారు, వారితో పాటుగా అధ్యక్షులు వారు కూడా ప్రత్యేకత. దృశ్యాలు ఏంటంటే దృశ్యాలు పట్టుబట్టలు అది కాకుండా ఈ కార్యక్రమానికి 3,000 రూపాయలు కూడా విరాళంగా ఇచ్చారు శ్రీరామూర్తి గారు. అదే కాకుండా దృశ్యాలు తర్వాత ఒకటి వస్త్రాలు అది ఆయనకి అర్పించారు. అంటే మనకు పొందూరు వస్త్రాలని సమర్పించారు. కాబట్టి ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి, ఆయన అభిరుచులు తీసుకుంటారు. ఆదరణ వీళ్ళందరికీ అందరికీ అది మీ నోటితో మీరేమైనా ఎందుకంటే సమయం శ్రమకి
మేము గౌరవించలేం. కానీ బొబ్బిలి తరఫు నుండి ఉన్నతమైన కార్యక్రమాలు మా ప్రెసిడెంట్ గారు సోమరాజు గారి తర్వాత ఏ కార్యక్రమం చేస్తున్నాం కళాకారులందరికీ విదితమే. బంగారు మకరకుండ నారాలు రాజావారి పరిషత్ ద్వారా మేము చేయడం జరుగుతుంది. కండక్ట్ చేసింది శ్రీరామూర్తి గారే. కాబట్టి ఈ సత్కారం ఇక్కడికి మా బ్రదర్ మా సంస్కారి మా శ్రీనివాసరావు గారు పిలిచారు. ఇక్కడికి వచ్చి వీరిని సత్కరిద్దాం అనుకున్నాం. కానీ సత్కారం ఉంటుందా లేదని మాకు తెలియదు. కానీ ప్రెసిడెంట్ గారు తెచ్చారు. గౌరవపదంగా పరిషత్ జరిగినప్పుడు గౌరవ సత్కారం చేస్తాం. మకరకుండాలని మేము చెప్పం కానీ గౌరవ సత్కారం చేస్తాం. సార్తో పాటు మమ్మల్ని అందరినీ ఇక్కడ కలియక చేసినటువంటి మా బ్రదర్ మా శ్రీనివాసరావు గారికి అంజనప్ప గారికి బొబ్బిలి వేదిక మీద గౌరవ సత్కారం ఇద్దరికి చేసుకుంటాం మేము. గొప్ప సత్యమైనటువంటి వాక్కు. సంతోషం సార్. మరి మీ అందరి అభిమానానికి నాకు చాలా ఆనందంగా ఉంది. నాకైతే సత్కారాలు అవసరం లేదు, మీ యొక్క సన్మానాలు కూడా నేను ఆశించను. మీరందరూ కూడా కళారంగానికి ఎంతో ఏదో రకంగా సేవ చేస్తున్నారు. మరి మీరందరూ కూడా బాగుండి ఆయురారోగ్యాలతో ఉండి మన కళామతాలను బ్రతికించడంలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలనేటువంటి ఉద్దేశం. మీ యొక్క అందరి ఆశీర్వాదాలు అందితే చాలు, అదే నాకు సన్మానం సత్కారం అంతే. ప్రతి ఒక్కరు మహానుభావులు అతిరథ మహారథులు అందరూ ఉన్నారు. మంచి మంచి వాక్శుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి మీరందరూ కూడా నన్ను నా పిల్లల్ని ఆశీర్వదిస్తే చాలు, అదే ఆనందం. తర్వాతను గౌరవనీయులు రాసాం అంటే బొబ్బిలి తర్వాత నెక్స్ట్ రాసాం తరఫున రాసాం యూనిట్ తరఫున కళా పరిషత్ అధ్యక్షులు అలాగే శివరామ్ మాస్టర్ గారు వీరిద్దరూ కూడా మనందరికీ ఆదర్శవంతులు. ఆయన రాష్ట్ర స్థాయి నటులు సార్, గాయకులు, రాష్ట్ర స్థాయి గాయకులు. బంగారు కిరీటాన్ని పొందినటువంటి అమర సత్యనారాయణ గారి యొక్క కీర్తి సత్యనారాయణ మాస్టర్ సత్యమాష గారి తాలూకా చెన్నయ్య గారి కుమారుడు. ఆ స్థాయిలో వీరున్నారు. చిన్నాన్న గారి కీర్తిని ఇనుముడుపు చేస్తున్నారు. కాబట్టి ఆ స్థానాన్ని వారు తీసుకున్నారు. మీ ఆశీస్సులు కూడా వారి ఆశీస్సులు నాకు కావాలి సార్. అలాగే కార్యదర్శులు నడిపిస్తున్నారు. కలెక్టర్ వీళ్ళకి ప్రాణం. కాబట్టి ఈయన కూడా పెద్ద పెద్ద వారితో స్టేజీల పైన వేసినట్టు ఇదేంటంటే ఈయన శ్రీకృష్ణుడు వేస్తారు, నక్షత్రకి వేస్తారు, కర్ణుడు వేస్తారు. అందరితో గ్రేడ్ 1 తెలుగు పండిట్ గారు మా తెలుగే మన తెలుగు అలా అంటే ప్రాణం ఆయన ఉంటారు. కాబట్టి మీరిద్దరు కూడా మీకు సత్కరించారు సార్. సంతోషం. అది బాలు గారు పాల్పంచుకోలే. తర్వాత మాస్టర్ గారు తల్లికోట మాస్టర్ అంటారు. తల్లి ఆంధ్రప్రదేశ్ లో ఈయన నాటకాన్ని ఈయన హరిశ్చంద్ర పాత్ర. ఓం కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం ధారిణైన శుభదం శాంతిరస్తు సదామయ. ఆయన చిన్న విషయం చెప్పి ఈ విషయం తెల్లవారు కుంకుమ బొట్టు చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది, సంతరించుకున్నది. ఇది కుంకుమం శోభనం దివ్యం. ఇది శోభనం కలిగించేది వ్యక్తికి. సర్వదా మంగళప్రదం శుభకరమైనది. ధారిణైన శుభదం శాంతిరస్తు సదామయ. దాన్ని ధరిస్తే మనస్సుకు శాంతిని చేకూరుతుంది, త్యాగానికి ధైర్యానికి ప్రతీక అది. అందుకు బొట్టు పెడతారు. ఇకపోతే అక్షతాలు సార్, అక్షతలు ఈ దీని మీద వేసి చెయ్యి పెడితే సహస్ర ఆరణ చక్రం మీద పెడితే విద్యుత్ శక్తి మనలో ఉన్నటువంటి ధన విద్యుత్ శక్తి లోనికి ప్రవేశించి ప్రాణశక్తిని ప్రేరేపించి ఇటువంటి శక్తి ఉంటుంది. అందుకు అక్షతలు వేస్తారు. ఓం శతమానం భవతు పురుషేంద్రియాయు సేవేంద్రియ ప్రతిష్టతి అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు మనోవాంఛాఫల సిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. ఇవి అక్షతలు వేయటం వల్ల సహస్రారణం ద్వారా నాలో ఉన్నటువంటి విద్యుత్ శక్తి వారిలో ప్రవేశించి ప్రాణశక్తిని ప్రేరేపిస్తుంది. అందుకు అక్షతలు వేసి ఆశీర్వదిస్తారు. ఇకపోతే ఈ సాలువ ఎందుకంటే కప్పుతారంటే ఇది యూనివర్సల్ శక్తి. మనం కప్పేటప్పుడు దీని ద్వారా వెళ్ళేటటువంటి శక్తి బయటికి పోకుండా ఆ ప్రాణశక్తిని ఇనుముడింప చేస్తారు శరీరంలో. అందుకు సాలువాని
వారికి సమర్పిస్తారు, కప్పుతారు. మీరే వేసేయండి సార్. మీ చేతి మీదుగా సార్ చప్పట్లు. అందులో ఇంకేంటంటే ఒక ఉపాధ్యాయునికి నాకు అంటే ఏదో చురుకానికి ఇచ్చేటటువంటి భాగ్యం నాకు కలిగిందంటే నేను ధన్యజీవిని. మేము ధన్యజీవనం సార్. అది ఈ సత్కారం ప్రముఖ కళాకారులు తర్వాతను మనందరికీ ఆదర్శవంతులైనటువంటి సింహాచలం మాస్టర్ గారు, కల్లికోట మాస్టర్ గారు అంటారు. అలాగే నాగూరు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఆదర్శవంత పురోహితులు, ఆదర్శవంతులు, వేద పండితులు మనలో పాలు పంచుకోవడం అనేది మన అదృష్టంగాను. దానికి తోడు మరి అంజనప్ప గారికి సన్మానంలో ఆయన ఆశీస్సులు ఆయనకు అందజేస్తున్నారు. ఇరువురు కూడా పెద్దవారే. వీరి యొక్క ఆశీస్సులే వీరికి శ్రీరామరక్ష. మీ అందరి తర్వాత ప్రముఖ కళాకారిణి శ్రీమల తులసి రత్నం తులసి దివ్యశ్రీ గారు ప్రముఖ కళాకారిణి. సార్ మీరు అలాగే ఇది నా తరఫున మా సోదరుడు చిన్ననాయుడు వచ్చాడు కదా సార్, మీ ఇద్దరికి కూడా మా మాయి గారు నా తరఫున అల్లుడు గారే కదా సార్. ఇది మమ్మల్ని మీరు అభినందించండి. నా తరఫున అంజనప్ప గారికి హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు అభినందనలు. ఇది చూడండి, ఇక్కడ అసలు ఏంటంటే ఇక్కడ త్రిమూర్తులు కావచ్చు, తర్వాతను పంచరత్నాలు. అంటే ఇక్కడ ఈ సభ జరగడానికి మహోన్నతమైనటువంటి కార్యక్రమం జరగడానికి ఒక్కరితో కాదు, అందులో ముఖ్యమైనటువంటి వారు ఉంటారు. ఆ వెనక మరి కొంతమంది ఉంటారు భారతికి. అలాగనే పల్ల హేమసుందర్రావు గారు, ఆయన నిజంగా చెప్పాలంటే కళా పోషకులే, వర్ధమాన కళాకారుడు. విశ్వామిత్ర తర్వాతను సుయోధన అన్నటువంటి దుర్యోధన యొక్క పాత్రలు ధరించి ఇప్పుడిప్పుడే అంటే ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకున్నారు, పైకి ఆ అడుగులు వేసుకున్నారు. ఆయన శిఖరాన్ని చేరుకుంటారు. కాబట్టి ఆయన సహృదయులు, మంచి హృదయులు. ఈ కార్యక్రమాన్ని ఈయనకి చేదోడు వాదోడుగా శ్రీనివాసరావు గారికి కుడిభుజంగా ఉండి ఈ పని జరిపిస్తున్నారు. ఆయన సత్కరిస్తున్నారు పల్ల హేమసుందర్రావు గారు, పల్ల పరిసినాయుడు గారు. నేను నైల్ ఆర్టిస్ట్, నక్షత్ర నాకు సోదరుడే. జాతీయ స్థాయి అవార్డుకి మీరు కూడా ఆ స్థాయికి వెళ్ళి ఆ జాతీయ స్థాయి అవార్డు తీసుకోవాలని అంజనప్ప గారికి అప్లికేషన్ పెట్టుకుంటున్నాం. రాజు గారికి ఎన్ని అవార్డులు వచ్చినా మీ అందరి అభిమానమే నాకు పెద్ద అవార్డు సార్. వచ్చినా రాకపోయినా అభిమానం ఉంటుంది సార్. అభిమానం జారిపోయిందాక మీరు కూర్చోవాలి అక్కడ. కర్రీ వంశస్థులు, కర్రీ అన్న పదానికే కర్రీ గాని అవి తెల్లగా ఉంటారు. నేను కర్రీనండి, కర్రీ కానీ ఆ రుచి వేరు, కర్రీ రుచి వేరు. కాబట్టి ప్రముఖ నటులు, నటి ఇద్దరు కూడా దంపతులిద్దరు కూడా నటీనటులు అగ్రస్థానంలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న నటీనటులు వాళ్ళిద్దరు. కర్రీపోలనాయుడు అంటే హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రుడే కర్రీపోలనాయుడు అన్నటువంటి నానుడి కూడా అందరం అనుకుంటుంటాం, అభిమానంతో అనుకుంటుంటాం. ఎందరో మహానుభావులు అందరూ ఉన్నారు. కాబట్టి అందరికీ ఆయన పరిచితులు, కళలో ఉన్నారు. ఆయన రాత్రి వచ్చి రికార్డు ఇచ్చారు. ఇప్పుడు ఆయన సత్కరిస్తున్నారు మన అంజనప్ప గారికి అభిమానంతో, దృశ్యాలతో. ఎన్నో బహుమతులు కూడా తీసుకున్నటువంటి ఆయన. నేను ఎక్కడ ఎలా ఉంటాను, భాగస్వామిని, భాగస్వాములు అది అంజనప్ప గారికి సహృదయంతో కర్రీపోలనాయుడు, తర్వాత మన లక్ష్మణనాయుడు, జగ్గునాయుడు గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఇది వారి సమాజం తరఫున ఈ అభినందనలు తెలియజేస్తున్నారు.
మాకు ఈ అవకాశం కలిగింది. అలాగే కొంతమంది సత్కరిస్తున్నారు. నేను సత్కరించొద్దా? ఈ ఆశీస్సులే సత్కారాలు. మీ ఎన్నో అనుకున్నాం, ఎన్నో మేము అనుకున్నాం. మీకు సత్కరించిన తర్వాత చేయాలి. వద్దు, వద్దు, వద్దు. నాకు సార్, సత్కారం వద్దా? మీకు శాలు వాళ్ళు అమ్మమ్మ, నాకు వద్దు బాబు. అలా పనికిరాదు సార్. ఓకే సార్, అలాగే తొందరగా మూచి ఇంకా ఎంతో మంది కళాకారులను పరిచయం చేద్దాం. ఎవరైనా ఉంటే చూడండి, ఏదైనా శాలువలు చేస్తే వ్యర్థం కాకుండాను సమయం వ్యర్థం సత్కరించలేదు, కాకూడదు. సత్కరించలేదు. మీరు సత్కరించినట్టే. మీరు ఏంటంటే అనుకోకుండా వచ్చాం. అంజనప్ప సుఖీభవ. అయ్యో చాలు అప్పు తీసుకొని అప్పుకు ముందుగా వెళ్ళాను, అప్పిచ్చారు. సార్ మిమ్మల్ని అందరూ కూడా అంటే మనస్సు అనేది దృశ్యాలుతో మిమ్మల్ని సత్కరిస్తున్నారు. స్వీకరించండి అందరి తరఫున. అందరికీ సంతోషమే. అంజనప్ప గారికి అపూర్వమైన శక్తినిచ్చి ఇంకా చాలా మంది కళాకారులు ఇది డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి అని అనుకుంటాను. రెడ్డి సార్ మీరు కూడా మీ అందరికి పర్మిషన్ అడుగుతాను. చాలా వేలాది ఛానళ్ళు ఉన్నాయి, కానీ పౌరాణిక పద్య నాటకాల మీద ప్రత్యేకంగా ఒక ఛానల్ ద్వారా వర్ధమాన కళాకారులను అభివృద్ధి చేద్దామనే ఒక ఎంఏ డిఈడి బిఈడి చేసిన వ్యక్తికి రావడం ఇది ప్రపంచంలో అరుదు. అలాగే ప్రతి కళాకారులు కూడా ఇవాళ అడుగంటు పడే కారణం ఏంటంటే కళాక్షేత్రంలోని పోటీలు అంటే డబ్బులు కడతాడు, వాయిస్తున్నాడంటే ఆర్నమెంట్స్లకు ఇస్తారు. యూట్యూబ్ లో ఇదంటే ఒక దండగానే ఒక చాలు కూడా తెలియదు, చెప్పలేదంటే ఎవరు చెప్తారు, ఎవరు చెప్పరు. ఈ విషయం యద్భావం తద్భావం తెలుసుకోవాలి. ఇది మాకు తెలియనందుకే దీని సభాముఖంగా ఓట్ ఆఫ్ థాంక్స్ ఏంటంటే బొబ్బుల నుంచి అధ్యక్షులు వచ్చి మా శ్రీనివాస్ గారు భుజస్కంధాలు వేసుకుని ఆయనకి గౌరవిస్తారని ఇక్కడ గౌరవించేసరికి మాకు మంచి పేరు వస్తుంది. తప్పుంటే వినాయక్ గారికి అందరి తరఫున హృదయపూర్వక సార్ మీకు ఒక్కటే మనవి చేస్తాం. అందరి తరఫున మీ ఛానల్ ద్వారా భవిష్యత్తు కలిగినటువంటి నటీనటులందరికీ కూడా జీవితాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నాను. అంటే మీ ఛానల్ ద్వారా అదృష్టవంతులు ఉంటారు, అందుకుంటారు జీవితాన్ని. ఒక్క నిమిషమే తెల్లవారు మాట్లాడగల శక్తి ఉన్నది. నేను తెలుగు యూట్యూబ్ ఛానల్ వారికి, తన అధిష్టానవర్గమైనటువంటి సిఇఓ గారు అంజనప్ప గారికి, మరియు సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారికి, ఇక్కడికి విచ్చేసి ఉన్నటువంటి కళారంగ ప్రముఖులు, కళాకారులు, అలాగే భాగవతారులు ఎంతో మంది వచ్చేస్తున్నారు. అందరికి కూడా నా అభివందనాలు తెలియజేసుకుంటూ ఒకే ఒక విషయాన్ని చెప్తున్నాను. నేను మన పెద్దల సూక్తి ఒక చెప్పారు, నదీనాం సాగరహ అని చెప్పారు. ఈ సృష్టిలో ఈ భూమండలం మీద ఎక్కడ వర్షము కురిసినా చిన్న చిన్న పిల్ల కాలువగా ప్రవహించి, నదులుగా ప్రవహించి మహాసముద్రంలో కలుస్తున్నాయి. అలాగే 64 కళలో ఆరితేరి ఉన్నటువంటి కళాకారులు, ఏ కళాఖండ ఆయన చిక్కినటువంటి వాడైనా, లేకపోతే ప్రపంచాన్ని ఏలినటువంటి చక్రవర్తులైనా సరే చిట్ట చివరగా చేరవలసిందంటే భగవంతుని యొక్క సన్నిధానంలోకి చేరాలనేసి మన పెద్దలు చెప్తున్నారు. కాబట్టి మన కళాకారుల యొక్క ఐకమత్యం మీద ఉండి ఈర్ష్యా ద్వేషాలను విడిచిపెట్టి ఇటువంటి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఆ ప్రోత్సాహాన్ని అందుకొని కూడా మనం కూడా మహదానందాన్ని పొంది తోటి కళాకారుల్ని చిన్నబుచ్చకున్న తోటి కళాకారుల్ని నాకన్నా చిన్నవాడైనప్పటికీ కూడా పెద్దవాడుగా చూసి గౌరవించే మర్యాద సంస్కారాన్ని మనం పుణికిపుచ్చుకొని మనం ఈ విధంగా ముందుకు వెళ్తే ప్రతి ఒక్కరు కూడా సమాజంలో గౌరవింపబడతారు. ఇది నా యొక్క భావన. ఒకవేళ ఏమైనా అంటే లోపాలుంటే సరిదిద్దుకోండి మీరని. బట్టి శ్రీని గారు వర్ధమాన అదే విశ్వామిత్రుడు ప్రస్తుతం ఇంకేమైనా ధరిస్తున్నారా? ఆయన ఎదగాలని మనం అందరం కోరుకుందాం. సార్ సెలవా సార్, అందరూ కూడా ఆశీర్వాదంతో దయచేసి ఇక్కడ ఈ ఎక్కువ మీవి తక్కువ అన్ని మీవే సార్, అన్ని మీవే. అదే బాలు గారికి అంటే మనం ముద్దుగా బాలు గారు బాలసుబ్రహ్మణ్య గారిని ఎలాగైతే మనం గౌరవిస్తున్నామో ఆదరిస్తున్నామో అలాగే ఆయన లేరు, ఈయన ఉన్నారు. వారసత్వం ఆయన వారసత్వం ఇది మనకు వచ్చారు, శ్రమిస్తున్నారు కష్టపడి. మీరందరూ చూస్తున్నారు రికార్డింగ్ అప్పుడు హరిశ్చంద్ర పాత్ర, హరిశ్చంద్రుడనే కాదు, కృష్ణుడు, రాముడు, హరిశ్చంద్రుడు, అష్టాదశ పాత్రధారి, ఎన్ని వేషాలు ఉన్నాయి అంటే ఎన్ని నాటకాలు ఉన్నాయో ఎన్ని వేషాలు ఉన్నాయో అని తెలుసు. ఆయన హార్మోన్స్ కూడా అంటే గురువు అని
పిలవచ్చు, మహానటులని మనం అనవచ్చు, మన మనిషి అని మనం అనుకోవచ్చు. అందరి తరఫున ఇదిగోండి మరి కర్రి పోలనాయుడు గారు, అంటే శ్రీరామూర్తి గారు బొబ్బిలి కళా పరిషత్ అధ్యక్షులు, మరి కర్రి పోలనాయుడు గారు, మరి దామోదరం అల్లుడు గారు. ముఖ్యంగా మనకి ఈ కార్యక్రమంలో ఎడమ భుజం కుడి భుజం 2 భుజాలని చెప్పారు కదండి. అలాగే ఎంపీటీసీ వర్ధమాన నటుడు, సుంకి గ్రామ వాస్తవ్యులు, ఎంపీటీసీ, మహోన్నతమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తి, అందరి నోట నానుడితో ఉన్నటువంటి వేమల శ్రీనివాసరావు. శ్రీను అని అందరికి ముద్దుగా పిలుస్తారు. వేమల శ్రీను అంటే చుట్టుపక్కల ఎక్కడ నాటకం ఆడినా అందరూ పరిగెత్తి ఆయనకి నాటకం ఆడించాం. పారితోషికాలు మనం ఇస్తుండడమే. ఆయన పద్యం అని ఇస్తే ఇంత మరొక గంట సేపు ఆ పారితోషికాలు వస్తాయి. అది కాబట్టి అంతటి నటులు బాలు గారికి సన్మానిస్తున్నారు మీరందరూ కూడా, మీ అందరూ తరఫున. అమ్మ మీరు రండి. వాళ్ళిద్దరికి ప్రత్యేకించి అందరి తరఫున సార్ ఇది అంటే మీరందరూ తరఫున మీరు ఒక బేలు పట్టుకొని వచ్చారా? చాలు. బాలు గారికి మంచి మనస్సు లేకపోతే ఈ ప్రాంతానికి నేను రాను. సింహాచలం మాస్టర్ గారు 10 సార్లు చెప్పడం అంటే మాస్టర్ గారి పేరు చెప్తాను. మీ పేరండి తౌడు గారు. ఆయన వర్ధమాన నటులు, అంటే మరి సీనియర్ మోస్ట్. ఆయన అన్ని వేషాలు ధరిస్తారు. ఇరువురు కూడా బాలు గారికి సన్మానం చేస్తున్నారు. దృశ్యాలు కళ అనగా దైవత్వము. ఆయన నాకంటే పెద్దవారు, వారిని మేము ఏమనలేం. కాబట్టి వారిని ఇది సన్మానించగలిగేటటువంటి భాగ్యం మాకు కలిగిందంటే మా పూర్వజన సుకృతమనే చెప్పాలి. అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది కళాకారులు అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి సహాయ సహకారాలు, తర్వాత మహావిజ్ఞాని ఏ పదానికి ఎక్కడ ఎలా పలకాలో చెప్పగలిగినటువంటి సమర్థులు, అలాంటి వారు సలహా సంపత్తులు కూడా ఈ కళాకారులకు అందేవాళ్ళని కోరుకుంటూ ఈ చిరుకానుకను వారికి సమర్పించడం జరుగుతుంది. తప్పనిసరిగా మీరు నిర్వహిస్తాం. సంతోషం సార్. తులసమ్మ గారు తులసి దివ్యశ్రీ అన్నటువంటి పేరు పెట్టారు. తప్పేముంది? తులసి రత్నం అని మేము పుట్టడం. దివ్యశ్రీ అంటే లక్ష్మీదేవి అండి. తులసి అంటే లక్ష్మీదేవి కాదా? ఒకటి దివ్యశ్రీ అన్నటువంటిది యాజ్ గారు అన్నారు, కానీ ఆయన కీర్తిశేషులు సూర్యనారాయణ గారు ఆమె తాలూకా హస్బెండ్. అవును, తులసి రత్నం అనే తప్పేమి లేదు కదా. ఏదైనా లక్ష్మీదేవి డైమండ్ అది కరెక్ట్. ఆమె సహృదయంతో బాలు గారికి దృశ్యాలు సమర్పించారు. మందితో సత్కారం. అయితే ఇప్పుడు ఏంటంటే కార్యక్రమం ఉన్నది కదా, దంపతులు ముందుగా అందరూ తరఫున కోరుతున్నాను. కుమారి శ్రీనివాస్ ఉన్నారు. వీరికి గారు బలరామేష్ గారు వచ్చేసారు. సభ నిండైనట్లే అనుకోకుండా ఈ సభ జరిగింది. బలరామేష్ గారికి స్వాగతం. అనుకోకుండా సభ మీరు వెళ్ళిన తర్వాత ఈ నిర్ణయాలు జరిగాయి. అనుకోకుండా వచ్చారు. వెరీ వెరీ ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వతి నమః. మాతా పితృదేవతా నమః. ధ్రువంత ఇంద్రస్థాగ్రస్తరాత్మం ధారయతాం ధ్రువం.
శతమానం భవతి శతాయు పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్రస్తరాష్ట్రం ధారయతాం ధ్రువం. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. ఈ దంపత్యం అన్యోన్యముగా కలకాలం సాగాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. సుఖీ భవ. అందరికీ భార్య ప్రోత్సాహం లేనిదే ఏ నటుడు కూడా ఎదగలేరు, ఏ కళాకారుడు కూడా 10 మందిలోకి కీర్తిని సంపాదించలేరు, కలవలేరు. అటువంటి కుమారి, ఆమె పేరే కుమారి, బలరాం మేష్ గారికి ఆమె అంటే బలరాం మేష్ గారు మరదల యొక్క కూతురు ఆమె. ఈ విధంగా బలరాం మేష్ గారికి ఈయన అల్లుడు గారు కాబట్టి అల్లుడిని కూతురుని ఇక్కడ ఆయన సమయానికి వచ్చేసారు, ఆశీర్వదిస్తారు. తర్వాత ఆమె ప్రోత్సాహం వలననే చూడండి, ఎవరైనా బంధువులు వస్తేనే విసుకుంటారు, అటువంటి 10 మంది వచ్చేటప్పుడు ఆదరణ చేస్తున్నారంటే ఈయన కాదు, ఆమె. కుమారి యొక్క అభిరుచి వలన ఈయన ఈ స్థాయికి వచ్చారు. కాబట్టి సభలో ఆశీర్వదించాల్సినటువంటి వాళ్ళు 2 మాటలు చెప్పి ఆశీర్వదిస్తారు బలరాం మేష్ గారిని. వీరిద్దరి గురించి 2 వాక్యాలు ఒక్క నిమిషం చెప్పి ఆశీర్వదించమని కోరుతున్నాను. ముందు నాకు హార్నెస్ట్ తర్వాత అల్లుడు అయ్యాడు. వచ్చిన తర్వాత తను చూసి తనతో మనసు గారి అబ్బాయి బిఈడి తర్వాత మంచి నాకు సహకారం ఇంకా ఎక్కువ అవుతుంది అన్న దృక్పథంతో వాయిస్ సహకారం ఎక్కువ వాయిస్ సహకారం బయట వాళ్ళు అయితే నానా రకాలు వెళ్తున్నారు. మా మరదలు అంగీకరించి పాపని ఆయన చేతిలో పెట్టడం జరిగింది. వాళ్ళు అన్యోన్యంగా తీవేస్తారు. వాళ్ళకి ఒక కుమార్తె మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి సుభిక్షంగా ఉన్నారు. అంతకంటే మాకు కావాల్సింది ఏముందని చెప్పి సంతోషంతో ఈ కార్యక్రమాన్ని ఇలా జరిపించడం అనేది అందరూ సహకారంతో అందరూ మనసులో ఈ కలగడం అనేది ఇదొక భాగ్యంగా అది నా అంటే మా పాప తాలూకు అదృష్టంగా భావిస్తూ మెర తీరిపోయింది మనకి. బలరాం మేస్టర్ లేరు అన్నటువంటిది ఇప్పుడు ఉన్నారు. సభ నిండయింది. సరే, ఆయన ఆశీర్వచనాలు కూడా వాళ్ళకి లభించాయి అందరి తరఫున. అయితే ఇప్పుడు మరేంటి అయితే అన్ని జరిగే బాగానే ఉంది. ఓహో, మేస్టారు బహుకరించారు అల్లుడికి. దృశ్యాలు కూడా దంపతుల తరఫున మేషారు దంపతులు వీరిద్దరికి కూడా ఈ దంపతులకి ఈ దృశ్యాలను సత్కరిస్తున్నట్టుగా మనందరం భావించాలి. ఆమె ఇక్కడ లేకపోయినా ఆమె ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాను. ఎప్పుడూ కలిసే ఉండాలి కాబట్టి కలిసే సన్మానం చెయ్యాలి అనే దృక్పథం మన అప్పటికి ఆలోచన వీళ్ళకి లేదండి. అప్పటికి ఆలోచన వీళ్ళకి రాలేదు, వీళ్ళకి రాలేదు. కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా ఉభయుల్ని కూడా అనయోర్ దంపత్యోహో వాళ్ళిద్దరినీ కూడా మేము కూడా ఆశీర్వదిస్తూ ఒక దుస్వాల్వతో సత్కరిస్తున్నాం. అంజనప్ప గారు దండి, అంజనప్ప గారు బాలు గారు ధన్యులు దంపతులు ఇద్దరు కూడా. కృష్ణ గారు మీరు శ్రీరామ్ ఇంతటి కార్యక్రమాన్ని ఎంతో ఓపికతో అసలు ప్రతి ఒక్కరూ కావాల్సిన వాళ్ళే అని చెప్పి ఈ కార్యక్రమాన్ని నడిపించడం చాలా గొప్ప విషయం. మరి వారి ఓపికకి ఏ విధంగా మనం కృతజ్ఞతలు చెప్పాలో నిజంగా అది ఎన్ని చెప్పినా కూడా తక్కువేనని నాకు అనిపిస్తుంది. సార్, మీరు ఇంకా ఎన్నో ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రేక్షక దేవుళ్ళ యొక్క అభిమానం మనకు అందాలని కోరుకుంటున్నాం సార్. అదే కాకుండా కళాభిషేకం చేయడానికి వస్తున్నారని చెప్పి సీన్తో చెప్పాను. అందరివి చేసినారు, వారి కళాభిషేకం మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉంది. అయితే చెప్పినప్పుడు అయితే ఏం చేయాలని అడిగితే నాకేం చెయ్యదు సార్, కళాకారులు లిస్ట్ పంపించాడు నాకు. ఆ కళాకారులు లిస్ట్ ఎలా పంపించేసాడు నాకు 4 విడతల్లో పంపించాడు 40 మందిని పంపిస్తే ఇంకా అక్కడి నుంచి పంపించి ఊరుకున్నారా, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఏ రోజు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఏంటి సంగతి ఆయన నేను మొదలు పడిపోయి నానా పాటలు పడ్డాం. మొత్తం మీద మీ అందరి సహకారంతో అది పూర్తిగా నిర్విఘ్నంగా పూర్తయింది అవుతుంది కూడా. అదే కాకుండా అతిరథ మహారథులు మా స్వామిరెడ్డి మేసారు రావడం, మా కసిపోలరెడ్డి గారు రావడం, మరి మా పంతులు గారి తాలూకా ఆధ్వర్యంలో ఎంత మంది అతిరథ మహారథులతో సమక్షంలో వీళ్ళకి సన్మానం జరగడం, వాళ్ళు చేసుకున్న అదృష్టం
పుణ్యం భాగ్యం. సభను ఉద్దేశించి నిర్వాహకులు శ్రీనివాసరావు గారు చెప్తారు. అలాగే అలాగే రండి, మీరు ముందు రండి అమ్మ, పర్వాలేదు, తర్వాత మేషారు చేస్తారు. మేష గారు మరలా మేషారు ఒక బేల్ తెచ్చేశారు శాలువాల నుండి, కాబట్టి సత్కరిస్తున్నారు. ఆయన సహృదయులు, ఆయన చేస్తుంటే ఆయనకి ప్రీతి. సార్ మన త్రాయితే ఇది మంత్ర, ఒక బీజాక్షరాలకి మహత్తరమైనటువంటి దేవతామూర్తులు ఉంటారట. ప్రతి అక్షరానికి ఒక దేవతామూర్తి ఉంటారు. అట్లాంటి బీజాక్షరాల్ని మనం బుద్ధి పెట్టి అంటే అవి బీజాక్షరాలు అయి శక్తివంతమైనటువంటివి అవుతాయి. అందుకే వాక్కులే వరాలు అంటారు. మీరందరూ ఆశీర్వచనాలే వీరికి వరాలై అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలతో పాటుగా అఖండ అమ్మగారికి సౌభాగ్య ప్రాప్తి రస్తని జీవిస్తూ నేను విరమించుకుంటాను. సంతోషం, సంతోషం. తులసి రత్నం గారు దంపతుల్ని ఉద్దేశించి మీరు మాట్లాడండి అమ్మా. ఆమె నోటుతో మంచి హార్మోనిస్ ఆమెకు లభించారని, ఆ భగవంతుడు ప్రసాదించాడని అంటున్నారు. ఆ దీక్షతో దంపతులిద్దరికి కూడా ఆమె మనస్ఫూర్తిగా మరి ఒక దీక్షాలతో సత్కరిస్తున్నారు. ఇంకెవరు దీని తర్వాత నిర్వాహకులు ఒక 2 నిమిషాలు ఉద్దేశించి చెప్తారు. ఆయన ఏం చెప్తారో మనం విందాం ప్రీతితో. ఈ సన్మాన పత్రం ఎవరు రాశారు? ఈ సన్మాన పత్రం రాసిన వారు అంటే పరిశ్రమ మేషారు చెప్తారు. పరిసినాయుడు మేషారు, తర్వాత హేమ సుందర్రావు గారు ఇద్దరు కలిసి దీన్ని ఈ సన్మాన పత్రాన్ని తయారు చేశారు. అంటే నిపుణులైనటువంటి లేఖకులు అందుబాటులో లేరు, మాకు టైం చాలలేదు. అంటే వీళ్ళకి 4 గంటలకు వెళ్ళిపోవాలి కాబట్టి, లేదంటే భారతపురం వెళ్ళి అక్కడ రాయించుకొని వద్దాం అనుకున్నాం. రోహిణి మేషారు లేరు కాబట్టి మాకు తెలిసినంతలో ఎంతో కొంత రాసి చదివేసి తర్వాత తయారు చేసుకున్న ఉద్దేశంతో ప్రారంభిస్తున్నాం. అభినందన సుగంధ మందారమాల. పరమ పవిత్రమైన నాగావళి నదీ పరివాహక ప్రాంతమున సకల స్వాభాయమానంగా వెలసిల్లుతున్న తురకనాయుడి వలస గ్రామాన పాల కడలి వంటి సంబంగి వంశంలో జనించి గ్రామం మునసబుగా వ్యవహరించి గ్రామాభివృద్ధికి ఎంతో పాటుపడిన కీర్తిశేషులు మృత్యుంజయ నాయుడు అమ్మడమ్మల పుణ్య దంపతుల అనుంగు తనయుడైన శ్రీ సంబంగి శ్రీనివాసరావు నామధేయుడవై అనుకూలవతి అయిన శ్రీమతి రమణకుమారి సహచర్యంతో విద్యా వినయ సౌశీల్య సంపదలతో రాణిస్తూ వ్యవసాయ రంగంలో అవిరళ కృషి గావిస్తూ రంగస్థల కళకు ఆయువు పట్టైనటువంటి హార్మోనియం వాయిద్యంలో నైపుణ్యమును సాధించి అనేక రాగాలను అలవోకగా పలికించి ఎందరో లబ్ధ ప్రతిష్ఠులైన ప్రఖ్యాత కళాకారులకు ఈ వాయిద్యంతో సహాయ సంపత్తులు అందజేసి విరాజిల్లుతున్న ప్రఖ్యాత కళాకారుడు మీరు. ఒకప్పుడు సర్వస్వాభాయమానంగా విరాజిల్లుతున్న రంగస్థలం నేడు కళావిహీనం అవుతున్నందున ఈ కళారంగాన్ని పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నంలో శ్రమతమాదులకు వచ్చి అవిరళ కృషి సల్పుతున్న తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్విశతాధిక కళాభిషేకం సంస్థ సహాయ సంపత్తితో వివిధ రకాలుగా రాణిస్తున్న కళాకారుల కృషి ప్రతిభను లోకానికి తెలియజేసే దిశగా పయనిస్తున్న వారి సహాయ సంపత్తితో ఉత్తరాంధ్ర కళాకారులకు చక్కని వేదిక కల్పించి వారి యొక్క ప్రతిభా పాఠవాలను లోకానికి తెలియజేసే మీ అమూల్య కృషి పట్టుదల దీక్ష ఎంతో శ్లాఘనీయమైనది. ఇంతటి మూర్తులైన మీరు మా ఉత్తరాంధ్ర రంగస్థ కళాబృందం సమర్పించుకొనుతున్న అభినందన మందారమాలను సహృదయంతో స్వీకరించగలని ఆకాంక్షిస్తున్నాం. స్వీకరించండి. అభినందన మందారమాల మందారాలు సమర్పించారు. దంపతులు ఇరువురికి కూడా టైం లేదు, నేను చదవకుండా కూడా వ్యవధి లేదు, దయచేసి. సంతోషం. సరే, చాలా మందికి రికార్డు చేయవలసినటువంటిది ఉంది, సమయం లేదు. అందులోకి ఈ సభగా అంటే ఈయన సన్మానితులు నాటకం ఈ రోజు ఉంది కాబట్టి 4 గంటలకు ఆయన వెళ్ళిపోతారు అంటున్నారు.
మరి అందరికీ ఆయన రుచికరమైనటువంటి ఆహారాన్ని కూడా మనకి పెట్టాలి. ఇప్పుడు అందరూ ఆకలితో ఉన్నాం కదా, ఆయన 2 మాటలు ఆయన నోటితో చెప్తే మీరు ఏమైనా సంతరిస్తున్నారు. మీరు దంపతులు అయిపోయింది. అయితే ఒకటి అదే మాట అంటే ఒక్క మాట, ఒక వాక్యం, ఆఖరి మాట నేను చెప్తున్నాను. హార్మోనిస్ట్ అన్న తర్వాత, గురువు అని పిలిపించుకున్న తర్వాత శిష్య బృందం ఏమిటి ఇస్తారన్నటువంటి ఆశిస్తారు. ఇప్పుడు రిహార్స్ అయితే హార్మోనిస్ట్కి ఒక పద్యం 4 పద్యాలు పాడితే 400 రూపాయలు, 5 పద్యాలు పాడితే 100 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోవడం. అలా ఓ 15-20 మంది ఒక హార్మోనిస్ట్ దగ్గర ఒకరోజు రిహార్స్ తీసుకుంటున్నారు. ఈయన అంటే అది కూడా ఏంటంటే దాని మీద బ్రతికినటువంటి వారికి అది ఆధారమే, కాదనలేదు. కానీ ఈ శ్రీనివాసరావు గారు, సమ్మంగి శ్రీనివాసరావు గారు 24 గంటలలో ఇంచుమించుగా 12 గంటలు ఆయన తాలూకా వాయిద్యాన్ని ఆయన ఇంటి దగ్గరే, లేకపోతే ఇంకొకటి బలరాం మేషార్ ఇంటి దగ్గర వస్తారు, మేము ఆయన దగ్గర రిహార్స్ తీసుకుంటాం. అలాగే అందరూ కళాకారులు ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక పైసా ఆశించరు, ఇచ్చినా తీసుకుంటారు. అది ఒకటి. అయితే ఆ 10 గంటలో 4 గంటలో 3 గంటలో వచ్చినటువంటి కళాకారిని కానీ కళాకారునికి కానీ మంచినీళ్ళలో టీయో భోజనమో కూడా చేయించి పంపించి రిహార్స్ ఇచ్చేసి పంపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీనివాసరావు గారు. ఇంతటి వ్యక్తిత్వానికి సహకరించినటువంటి సతీమణి ఆమె గౌరవనీయురాలు. ఏమైనా ఆమె విసుక్కున్నా ఎందుకు ఎంతమంది వస్తుంటే ఈ బానిసత్వం ఎందుకు అన్నటువంటి మాట అన్నా ఈయన పని చేయలేరు. ఆయనే కాదు, ఎవరము చేయలేము. మనం ఎదుగుతున్నామంటే మన సతీమణి అంటే అర్ధాంగి ప్రోత్సాహమే ముఖ్యమైనటువంటి, తర్వాత భగవంతుని యొక్క ఆశీస్సులు మాత్రమే. కాబట్టి ఈ విధంగా ఆ కుమారి అమ్మాయికి కూడా, కూతురుకు కూడా మీ అందరి తరఫున ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు, మేషాలు తెలియజేశారు. అయితే ఆయన 2 మాట్లాడిస్తే తర్వాత మనకు భోజనం పెడితే మన ఆహారాన్ని స్వీకరించిన తర్వాత రిహార్స్ అంజనప్ప గారు అంటే షూటింగ్ చేస్తారు, బాలు గారు, వారిద్దరిని. ఏ రాత్రి అయినా సరే మీరు విసుగుకోకుండా అందరూ కూడా మీరు మీ నోటితో చెప్పాలి. అది మీరు ఎవరు విసుక్కోకండి, మీరు అందరికి కూడా మేము అది చేసి పంపిస్తాం అన్నటువంటి ఈ కార్యక్రమానికి ధన సహాయం చేసినటువంటి వారందరి పేర్లు కూడా చదువుతారు, వినిపిస్తారు తర్వాత సమ్ముకు. అందరికి కూడా వారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫస్ట్ టైం సభకు నమస్కారం. ముందుగా మన తేను తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ CEO గారైన అంజనప్ప గారికి మా కళాకారులు అందరి తరఫున కూడా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే తనకు వెన్నుంటుండి ప్రతి ఒక్క కార్యక్రమానికి తన ఆయువు పట్టు ఉన్నంత వరకు కూడా మీ వెంట ఉంటానన్న మన బాలని పిలుచుకుంటాను, బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా నా హృదయపూర్వక. అంటే ఎక్కువగా మాట్లాడలేను. అసలు ఇప్పుడు మనం ఉన్న ఈ కళారంగానికి నేను రావడానికి కారణాలు చెప్పాలి. మా ముద్దనాన్న, మా చిన్నాన్నగారి ఇంటి దగ్గర చిన్న బేనా సెట్ ఉండేది, చిన్న హార్మోనియం. కొదమ గురువు గారు వాళ్ళు నేర్చుకునేటప్పుడు వాళ్ళు ఎప్పుడు లేని సమయం ఉంటుందని చూసి తలుపులు వేసేసి గట్టిగా కుట్టేవాడిని. హార్మోనియం మరి తలుపులు కాదు, హార్మోనియం. అది ఆ కొట్టేటప్పుడు లాస్ట్గా ఏదో ఒకరోజు బయటకు వినపడదు, ఏంటి వినపడుతుండేది, చేస్తుండేది. కానీ దాన్ని ప్రోత్సహించారు మా చిన్నాన్నగారు అవ్వచ్చు, మా నాన్నగారు పక్కనే ఇల్లు ఇలాగ ఆలకించేవారు. ఇది రావడానికి కారణం చలికాలంలో మొత్తం చలికి ఉడికిపోయి మా నాన్నగారి దగ్గర పడుకుంటే ఆయన ప్రతి ఒక్క కురుక్షేత్రం నుంచి, అప్పటికి ఎక్కువగా కురుక్షేత్రం, గయోపాఖ్యానం, రామాంజన యుద్ధం ప్రాచుర్యం ఉండేది హరిశ్చంద్ర కంటే. ఆయన ప్రతి ఒక్క పద్యం చదువుతుంటే భరించవలసి వచ్చేది ఆ పక్కన పడుకుని. అలాగా దాన్ని ఆటోమేటిక్గా నాకు అది రావడం చేయడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే మా చిన్నాన్నగారు ముఖ్యంగా దాన్ని ఇచ్చేస్తూ, నాకు విద్య నేర్పిన గురువు గారు అయితే మా చిట్టుపంతులు గారే. ఆయనకు రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. రండి సార్. ఎందుకంటే మా పంతులు గారు ఈ రోజుల్లాగా సెల్ ఫోన్లు లేవు, బైకులు లేవు, ఏమి నడిచే వెళ్ళాలి. ఏ టైం రాత్రి 10-10:30 వరకు వచ్చేప్పుడైనా సరే ఇది శ్రీరాగంతో మొదలుపెట్టారు.
శంకరాభరణం పాటతో నాకు కూడా రావడం జరిగింది. చేసుకొని 1 గంట అవని 2 అవని నాకు మప్పి చేస్తే మా చిన్నాన్నగారు అంతవరకు పడుకోకుండా ఉండి చేస్తూ, మా మంత్రి మంగళ పకీర్ గారు అనమాట తీసుకెళ్ళడానికి నాగుల వరకు ఉంటూ, మా లక్ష్మీనాయుడు అనమాట పూర్తిగా వెనక్కుంటే ఆడికి మొత్తం ప్రోత్సహిస్తూ, వీళ్ళందరూ సహకారం కూడా నాకు ఉన్నదని మరొకసారి చెప్తూ ఆయనకి నా నమస్కారం చేస్తున్నాను. రెండోది, నాకు హార్మోనియం వచ్చింది, ఏదో కొడుతున్నాను. మా కల్లికోట హరిశ్చంద్ర మాస్టర్ గారు, సింహాచలం మాస్టర్ గారు, మా లక్ష్మీనాయుడు పలానా వాళ్ళు వాయిస్తారంటే ఆయన వస్తుంటే నేను చౌక పొలంలో నా ఇంటర్మీడియట్ పోయిందని మా నాన్న దుక్కు దున్నిస్తాను. ఇక్కడ పనిష్మెంట్ తాలూకు అక్కడి నుంచి వచ్చి అక్కడ చూసిన తర్వాత వచ్చి ఇలాగ తొంభల దత్తి వలస ప్రోగ్రామ్ ఉంది, మీరు రాగలరంటే వచ్చేస్తామని చెప్పాను. కానీ లెగ్గ కొట్టడం రాదు, ఏది కొట్టడం రాదు, కానీ వచ్చేస్తామని చెప్పాం. ఆ వెళ్ళడానికి ఒక ఎడ్ల బండి, దానికి ఒక పెట్టి, మొత్తం 4-5 వెనకతల మంది మార్బలం అంతా వెళ్ళారు. మా గ్రామస్తులు ఉన్నారు, మరణ వాళ్ళు వేడి నీళ్ళన్నీ పెట్టారు, చేసి స్నానం చేసాం. జనాలు అప్పుడు ఎక్కువగా ఉండేవాళ్ళు. హార్మోనియం ఎక్కకముందే ఒక 5-6 సార్లు యూరిన్కి వెళ్ళాను, భయం. తర్వాత చేసాం. ఆ ప్రోగ్రాం కూడా సక్సెస్ అయింది. సింహాచలం మాస్టర్ గారితో కొన్ని సంవత్సరాలు వెళ్ళిన తర్వాత ఆయన గొంతు ధర్మంతో కొంచెం చెడ్డం వల్ల నాకు నిజానికైతే హరిశ్చంద్రకి వెళ్ళాను, కానీ కురుక్షేత్రం మీద వీటి మీద ఉంటే ఇప్పుడు మామయ్య అయ్యారు. బలరాం మాస్టర్ గారు, సత్యం మాస్టర్ గారు ప్రోగ్రాలు అయితే చివరి నుంచి చూసిన రోజులు ఉన్నాయి. గున్నేశ్వరరావు గారు ఎప్పుడు నేను వాయిస్తాను అనుకునేవాడిని, అది మనసులో ఉన్న మాట అది. ఆ తర్వాత ఉండేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనుకోకుండా దైవ సంకల్పం ఏమో పార్వతీశం ఇది అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన జ్ఞాపకం ఉందో లేదో కానీ సన్యాసిరాయుడుపేట ఫస్ట్ కురుక్షేత్రం నేను వాంచే ఆయనకు వాయించడం. అప్పటి నుండి కంటిన్యూగా ఈ రోజుకి కూడా ఆయనకే వాయిస్తున్నాను. తర్వాత మామయ్య స్వామినాయుడు మాస్టర్ గారికి కూడా, ఉపేంద్ర గారు చనిపోయిన తర్వాత ఆయనకి కూడా వాయిస్తున్నాను. అలాగే నాకు ఈ విద్య పట్ల ప్రతిసారి కూడా వెన్నుంటే ఆయన హార్మోనియం బాక్స్ ఇస్తూ, ఈ రోజుకి కూడా ఆయన హార్మోనియం వాయిస్తూ ఉన్న మా కల్లికోట మాస్టర్ గారిని ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను. రండి సార్, ప్లీజ్ రండి. నాకు ఈ రోజు మొత్తం విద్య కాదు, ఏది కాదు, ఏదైనా సరే ఉన్నామని చెప్తూ ఆయనకి కూడా నా నమస్కారాలు. అలాగే మాయలు, అలాగే వాళ్ళకి మామయ్య మామయ్య లేదు లేదు ప్లీజ్ పెద్దవాళ్ళు మీ అందరూ చిరంజీవి ఐరారు ఈ ప్రోగ్రాం నిర్వహిస్తామనేసి కూడా అనుకున్నప్పుడు బాలు గారు మేము ఎక్సర్సైజ్ చేస్తూ ఉండేవాళ్ళం. అవ్వాలని యాక్చువల్గా ఎవరికైతే ఒక 10 మందికి చేద్దాం, మా అయ్యలు అంతమంది ఉండిపోయారనే భావన ఉండేది. అలాగ పెరిగినప్పుడు దీన్ని నిర్వహించాలి, చెయ్యాలి. ఆర్థికంగా కూడా చాలామంది ఇచ్చారు. పేర్లు ఎందుకనంటే పువ్విచ్చినా అదే చిరునవ్వుతో ఉండాలి, దండిచ్చినా అదే చిరునవ్వుతో ఉండాలి, నమస్కారం పెట్టి వచ్చినా సరే అదే చిరునవ్వుతో ఉండాలి తప్పించి ఆర్థికమనేది ఇక్కడ ప్రస్తావన ఆశించలేదు. కాదు, మాకు మించిపోయి వచ్చింది, మాకు మిగిలింది. ఇప్పుడు తగలలేదు, తగలలేదు, మిగులుతుంది. ఎందుకంటే మా హేమసుందర్రావు ఒకవైపు, మా శ్రీను ఒకవైపు, మా సత్యకీర్తి ఒకవైపు, మా దామోదర్ తమ్ముడు, అసలు అందరు పేర్లు చెప్పిన అందరూ ఉన్నారు. మా సాయిరాం, రాయవల సాయిరాం, మొత్తం మా వెనక్కి ఏంటంటే ఏదైనా శ్రీనివాస్ గారు భర్తగా దట్టిస్తే మా కరుణం ఎవరో మా పట్నాయక్ గారు, మొత్తం ఏంటంటే యూనివర్సల్ ఆయన, అసలు నాటకాలకే యూనివర్సల్. పూర్తిగా తెలియని వారు అంటూ ఉండరు. ఈరోజు పోటీ చేస్తే ఆయన ముందు ప్రెసిడెంట్ అవుతారేమో, అలాగా చేశారు. అలాగే నన్ను అభిమానిస్తూ ఎక్కడెక్కడ ఉన్న ఉంటూ మన ఇప్పుడు ప్రెసిడెంట్ తుమరాడ శ్రీరాములు ప్రెసిడెంట్ గారు, శ్రీను సర్పంచ్ గారు అంతా ఆయన హెల్త్ ఆఫీసర్గా చేస్తూ వాళ్ళకి ఎక్కడైనా మనాను భావనతో మా అమరాపు కృష్ణ గారికి, మా సోదరులైన చప్ప కృష్ణ, ఆగు అప్పారావు గారికి ఎక్కడైనా మీరు రాదాం, మీ దగ్గరకు రారా, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు దీనికన్నా రాలేదు, ఒక అభిమానంతో వచ్చారని నేనైతే భావిస్తున్నాను.
అంతేగాని మీరు ఏదో దీని మీద రాలేదు. ఎందుకంటే రాజాలు పెట్టమని పెడతారు, వాళ్ళు ఎందుకు పెట్టమని పెట్టరా, వాళ్ళ యాక్టర్లు కదా లేకపోతే స్టేట్ యాక్టర్లు మొత్తం వాళ్ళు. కానీ మన అని ఒక అభిమానం వాళ్ళు చేశారు. నిన్న కూడా కర్రిపోలేడు గారు మొత్తం టోటల్ గా మా తులసమ్మ గారు ఏమనుకో తులసమ్మ గారు అలాగే మన ఇంకా ఎవరైనా అల్లు ప్రతి ఒక్క పేరు ఎవరెవరిని మర్చిపోదు. కానీ నిన్న 11:30 అయింది బాబు గారు, గొల్లు సూర్యనారాయణ బాబు గారు. మీకు మీరు మొత్తం ఆడతాను టీవీతో, మీతో రమ్మంటే వస్తారు. బాబు గారు వస్తానన్నారు, రెండో మాట ఆడలేదే. అలాగే రాత్రి 11:30 అయింది. ఈ నిర్వహించే కార్యక్రమంలో ఏదైనా సరే తప్పులు ఉన్నా నన్ను క్షమించండి. ఎవరి పేర్లు నేను చెప్పలేకపోయినా మరి ఏమనుకోవద్దు, మన్నించండి. కార్యక్రమం అయితే సజావుగా జరుగుతుంది. దానికి మీ అందరి తాలూకా కోఆపరేషన్ ఉంటేనే జరుగుతుంది, లేకపోతే ఒక్కరి ద్వారా ఏమీ జరగదు. అలాగే ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వాళ్ళు కూడా ఇది చెప్పితే చేసేవాళ్ళే తప్పించి చెయ్యని అనలేదు. వాళ్ళందరికీ కూడా మా గ్రామం తరఫున మా వైస్ సర్పంచ్ ఆయన మా సింహాచలం గారు రమ్మని కోరుతున్నాను. ఏదంటే బాబు నేనున్నాను చేశాను అని చేసుకొని మొత్తం చేశారు. వీళ్ళంతమంది కూడా మొత్తం వీళ్ళంతమంది ఉన్నారు, వెళ్ళారు భోజనం. పాప 3 రోజులు చాలా ఏం భరిస్తారు, మనం భరించాలి కానీ చేసుకొని వెళ్తున్నారు. కాబట్టి పేరు పేరున అందరికీ కూడా నమస్కరిస్తూ భోజన కార్యక్రమం జరిగిన తర్వాత మాయ గారు ఏం చెప్తాను. ఇది పెద్ద వర్క్ షాప్. ఈ రోజు మనకి గుమ్మడి గోపాలకృష్ణ గారు పద్యనాటక కళాకారుడు, మన నాటక అకాడమీ చైర్మన్. ఆయన ఏంటంటే వర్క్ షాప్స్ జరగాలి, జరిగితే బాగుంటుంది అని అంత భయభత్సమైనటువంటి వర్క్ షాప్ ఇక్కడ జరగడం అనేది చాలా మన నాటక రంగం చేసుకున్నటువంటి ఒక అదృష్ట పుణ్యం అని నేను భావిస్తున్నాను. అయితే ఈ కార్యక్రమాన్ని ఎక్కడికంటే కడకెళ్ళలో అయితే రోడ్డు ప్రక్కన ఉంటుంది, వచ్చిపోయిన వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని నేను ఆలోచించాను. అయితే శ్రీనిత అంటే మాయ మీరు పడలేరు ఆ బాధలు, మీకు మీ తాలూకు వ్యక్తిత్వం నాకు తెలుసు, మీరు సహనం మీరు చెయ్యలేరు, ఎందుకు నేను ఆ బాధ్యత పడతానని ఈ బాధ్యత తీసుకున్నాడు. నాకు ఇప్పుడు నిజం అనిపించింది. అంటే మ్యాన్ సపోర్ట్ అక్కడ కడకెళ్ళలో తక్కువ, ఇక్కడ మ్యాన్ సపోర్ట్ ఆయన వయసు రీచ్ కష్టం. నేనైతే మరి పిలిచేసరికి రావాలి, ఎవడు రావాలంటే నేను భరించలేను ఆ పరిస్థితి. అటువంటి నా వ్యక్తిత్వం తెలిసి మీరు అది పక్కన పెట్టియండి, నేను చూసుకుంటాను, మీరు మా వెన్నంటి ఉండండి చాలు అని చెప్పేసి అంటే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దిగ్విజయమైనటువంటి వర్క్ షాప్ జరిగింది. మన చైర్మన్ గారు అదే ఆయనతో రేపు చెప్తాను. అంత వివత్సంగా ఈ 3 రోజులు జరిగింది. మనకి అనుకూలిస్తే అంజనప్ప గారు రేపు కూడా ఒక రోజు ఎక్స్టెన్షన్ అడిగాము, అది వాళ్ళ తాలూకు ఇది అనుగ్రహాన్ని బట్టి ఉంటది. అంటే ఎవరైనా ఉండిపోతే లేదు వర్క్ అయిపోయి ఉంటే మరి సమస్య. చిన్న మాట మరిచాను, తర్వాత నాకు అవుతావేమో కానీ నా భార్యని మరిచాను నేను కొంచెం. అంటే అలా కాదు సార్, ఆ మరవడం కాదు. ఎవరు వచ్చినా సరే ఫస్ట్ లో తనకు అలవాటు లేదు, ఈ రంగంలో అలవాటు లేదు. పాపం తను ఎక్కడ చదువుకొని వచ్చి చేశారు. వస్తే లాస్ట్ కు భరించక తప్పలేదు నా బాధని. మరి వాళ్ళ పెదనాన్న ఒక పక్క మీ పెదనాన్ని పిలుస్తుంది, ఏం చేస్తాం మరి ఎల్లు అంటది, మరి చెయ్యమంటది. లాస్ట్ కొడుకు తన కూడా కొన్ని పాటలు నేర్చేసింది. ఎందుకంటే తులసమ్మ గారికి వంచిన తర్వాత ఎందున్నావంటే నేను రాకపోతే ఎందు ఉన్నావని అడుగుతుంది, చేస్తున్నా ఆ పాటలు పాడుతుంది. వచ్చిన వాళ్ళకి నోడే చెప్తున్నాను, మన ఇంటి దగ్గర ఏమున్నా సరే అన్నింటికంటే కొంచెం అన్నం పెట్టి పంపించు, అది ప్రాణదానం. ఆ వ్యక్తికి 3 గంటలు 4 గంటలు మనం ఇచ్చే ఆహారం కాపాడుతుంది. అంతకంటే మించింది లేదని నేను భావిస్తాను. నువ్వు శ్రమించాలి, చెయ్యాలి. మనం ఏ కోవుల చుట్టూ ఎక్కడికో తిరిగి ఏమీ అవ్వక్కర్లేదు, చెయ్యొచ్చు. ముందు ఇది చెయ్యని చెప్పాను. తను కూడా అలాగే సహకరిస్తుంది. ప్రతి ఒక్క దీంట్లోనూ కూడా తను సహకరిస్తుంది. తను సహకరించకపోతే నేనేమి చెయ్యలేను. దయచేసి తనకు కూడా నేను ఈ సందర్భంగా నేను ఏమన్నాలో నాకు తెలియదు, ధన్యవాదాలు అనకూడదు, వాళ్ళని తెలనాన్నే చెప్పాలి ఏమన్నాలో. మాటలు రావన్నారు కదా, అది అబద్ధమే కదా. నాకు మాటలు రావు, సభలో మాట్లాడడం రాదు అన్నది అబద్ధమే కదా. ప్రేమతో ఈ బుకే ఇస్తున్నాను. మా అమరావతి కృష్ణ రావాలి, నాకు రావాలి. గొల్లు సూరిబాబు గారు ప్లీజ్ రండి ఫోటోకి. మన బొబ్బులు వాస్తవులు మా ఏమన్నాను సార్, మీకు ఏమైనా సార్ అనకూడదు, ఏంటి వరుస ఏం పెట్టాలి నాకు అర్థం కాలే. మాయే అన్నయ్య పెడుస్తాం కదా, మామయ్య, మా మామయ్య గారు. ఈ రోజు నుంచి శ్రీరామ్ మాయ గారే. అదే మా పెళ్ళికొట్టు వేస్తారు. ప్లీజ్ ప్లీజ్ రండి రండి రండి, మన సప్ప మన బ్రదర్స్ వీళ్ళందరూ కూడా రండి దయచేసి. అంజనప్ప గారి ఆఖరి పలుకు మీది. మా అంజనప్ప గారికి కూడా పూర్తిగా నాతో
అంటే ఆయన పిలవగానే వచ్చి ఇంతటి శ్రమకు వచ్చి అంజనప్ప గారు బ్యాక్ బోన్ ఫ్రంట్ బోన్ బాలు గారికి కూడా చిలోక్తులు విసురుతుంటారు. ఆయన చూస్తూ ఆహారం అందుకు ఆ ఆహారం లేనప్పుడు కూడా ఆయన విసిరే చిలోక్తు వల్ల ఆ భోజనం నిండుతుంటారు. ఆయనకి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ సార్ ఈ సన్మానం అవుతుందని అయితే నేను అనుకోలేదు. మేము ప్రిపేర్ గా లేము, మీకు అనుకున్న రీతిగా చెయ్యలేకపోయామని భావిస్తున్నాం. కానీ ఏది జరిగే కాలానికి మరి ఏమన్నా ఏం చెయ్యలేం. ఏది జరగాలి పుడతారు, ఇంకా వర్షం వస్తుందేమో ఏం చెప్పలేము. అది అనుకోలేదు సార్, ఇది అనుకోలేదు. వెంటనే మన రాజ్యంలో వాళ్ళందరినీ మొత్తం పంపించాలని దృక్పథం మీద ఇప్పుడు స్టార్ట్ చేసాం. అయితే ఇదైంది. అందరికీ నమస్కారం. ఏమైనా సరే ఎవరినైనా మరిచినా సరే అన్యదా భావించొద్దు. భోజనంకి అందరము కూడా వెళ్దాం. ఈవిడ అది సహకారం అందజేశారు. ఆర్థికమైన అంటే పేరు వల్ల కొంత ఇబ్బంది ఉంది, మనం చేస్తున్నాం అంతే కొంతవరకు. కానీ కొందరికి తెలుస్తుంది, ఆ తెలిసిన వాళ్ళందరికీ మేము వాట్సాప్ ద్వారా పంపిస్తాం. ఏమిటనేది ప్రతి ఒక్క రూపాయికి కూడా మేము పూర్తిగా అది మనం చెయ్యాలి. మన వాళ్ళందరూ కూడా వచ్చినంతకి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మనం భోజన కార్యక్రమానికి వెళదాం. మా బాలు గారు చెప్పండి సార్. శ్రీనివాస్ గారు నా దగ్గరకు వస్తానని చెప్పాడు. ఎందుకు వస్తారా అనుకున్నాను నేను. దీనికోసం వస్తారని తెలియదు నా దగ్గరికి వస్తారేమో. నాకు భయం ఏంటంటే ఇంకో హార్మోన్స్ పాఠం చాలా భయం నాకు. అవును, నా జీవితంలో ఒకే హార్మోన్ పెట్టుకున్నాను. ఆయన దగ్గర ప్రాక్టీస్ చేశాను, ఆయనతోటే నాటకాలు ఆడుతున్నాను, ఆయనతో జీవితం విరక్తి అయిపోతుంది. అయితే ఆయన వచ్చిన తర్వాత ఏం పాడాలి అని చెప్పి ఆలోచించుకున్నాను. నేను పాడలేను సార్ అన్నాను నేను. కానీ ఆయన నా చేత గయోపాఖ్యానం కృష్ణుడు సీన్ అంతా పాడించారు ఆయన. అది ఫస్ట్ నాకు ఒక హార్మోన్స్ వేరే హార్మోన్స్ ఉంటారా పూర్తి సీన్ నేను ఎప్పుడు కూడా ఆలపించలేదు. చంద్రమతి కాటి సీన్ అన్ని చేశారు, మొత్తం అన్ని పాటలు కొట్టి అది 6:30 శృతి వరకు కూడా చేశారు. అది సమయభావం అయ్యింది అందరికి కూడా. ఏమనుకోవద్దు. ఒకసారి చెప్పమ్మయ్యా, నువ్వు చెప్పు. అంతమందికి నమస్కారం. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమం అనేది మనం మీకు తెలుస్తుంది, అంటే అర్థమవుతుంది. చేయడం అనేది అంత సామాన్యమైనది కాదు. దీనికి సహకరించిన కళాకారులందరూ కూడా ఉద్దండులు. కళాకారులు అంటే మామూలు కాదు, ఆసామాస కాదు. రాష్ట్ర స్థాయిలో పేరుగాంచిన కళాకారులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి తగిన సహకారం మనకు అందిస్తూ మనందరినీ కూడా ముందుకు పంపించి, అంటే బలరాం మేసర్ అయితేనేమి, స్వామినారాయణ మేసర్ అయితేనేమి, మన శ్రీరామ్మూర్తి నాయుడు గారు అయితేనేమి, మన అమరావ కృష్ణ గారు అయితేనేమి, సప్కృష్ణ గారు అయితేనేమి, నాగూరు అప్పారావు గారు అయితేనేమి, మిగతా చాలా పెద్ద పెద్ద కళాకారులందరూ కూడా ఇక్కడికి వచ్చి విచ్చేసి మనం చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా ఇందులో చేదోడు వాదోడుగా ఉండి ఈ కార్యక్రమాన్ని జరిపించాలి. ఇంకా బాగా జరిపించాలి. 3 రోజులైనా సరే మాతో పాటు అందరితో పాటు అందరము ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు నడిపించిన మీ అందరూ కూడా పేరు పేరున మా కళాకారులందరి తరఫున ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. రిటైర్ అయిన హెల్త్ డిపార్ట్మెంట్ ఒక్క 2 మాటలు ఏంటంటే చెప్తే మరెందుకు నేను చెప్పాలా? మీరు చెప్తాను నేను చెప్తే నన్ను పొగిడేయండి. కళకి ఎంతో సేవ చేస్తున్నటువంటి సోదరుడు శ్రీరామ్మూర్తి ఇప్పుడు 2 మాటలు చెప్తారు. గౌరవనీయుల కళాకారులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహణ అంజనప్ప గారికి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎస్పెషల్లీ దీన్ని ఆర్గనైజ్ చేయడానికి చిన్న వయసు అయిన శ్రీనివాసరావు దీన్ని చక్కగా నిర్వహించారు. మేము మొబైల్లో కండక్ట్ చేసిన ఆ స్మృతులు అనేది ఈవేళ ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ కండక్ట్ చేసిన మాకు అనిపిస్తుంది. కాబట్టి ఇంతమందిని కలియిక కల్పించి ఇది రాష్ట్ర స్థాయిలో మీ మీడియా ద్వారా బయటికి పంపించే బాధ్యత మీరు పడుతున్నారు. కాబట్టి తద్వారా ఆయనకి కూడా మంచి పేరు ప్రతిష్టలు రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ అందరూ భోజనంకి మనం పలికింది.